హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము డిఎల్ఆర్ చెకింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. ఎప్పుడైతే మనకు విఎస్విఆర్ఓ లాగిన్ అయిపోయి తహసీల్దార్ లాగిన్లోకి డేటా అనేది వస్తుందో అప్పుడు మనము గ్రౌండ్ వ్యాలిడేషన్ స్టేజ్లో చేసినటువంటి చేంజెస్ ఏమైనా ఉంటే అవన్నీ డిఎల్ఆర్లో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఇంప్లిమెంట్ చేసే టైంలో అంటే కొన్ని ఎల్పిఎంస్ ఏవైనా మర్జ్ అవ్వడం కానీ లేదా స్ప్లిట్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. వాటి ఎక్స్టెన్స్ మారడం కానీ అంటే ఇద్దరు రైతులు కొని వాళ్ళ గట్లు జరిగి ఏదైనా ఏరియా అడ్జస్ట్మెంట్స్ జరగడం కానీ ఇలాంటివి ఏవైనా ఉండి మనం చేంజెస్ చేయాల్సి వచ్చినప్పుడు మనము అప్పుడు ఉండే ప్రెషర్కి తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. సో మనము ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అనేది అవసరం. సో మనకు మేజర్గా జరిగే మిస్టేక్స్ ఏంటి? ఒకటి, డిఎల్ఆర్లో డేటా ఎంట్రీ చేయకపోవడము, క్యూజిఏఎస్లోనే ఎల్పిఎం మిస్ కావడము, ఇంకొకటి వచ్చేసి ఏరియా వేరియేషన్ క్యూజిఏఎస్కి డిఎల్ఆర్కి మధ్యలో ఉండడం. ఈ 3 రకాల ఎర్రర్స్ మనము చేసే అవకాశం ఉంటుంది. సో ఈ 3 రకాల ఎర్రర్స్ని చూసుకోవడానికి మనం బేసిక్ ఎక్సెల్ ఫార్ములాస్ వాడి చేసుకోవచ్చు. అలా కాకుండా నేను ఇప్పుడు మీకు ఒక ఈజీ మెథడ్ నేను చెప్పాలనుకుంటున్నాను. ముందుగా మనము డిఎల్ఆర్ డేటా ఎంట్రీ రిపోర్ట్ ఉంటుంది కదా, మనకు తహసీల్దార్ లాగిన్ ఇది. ఇందులో డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ రిపోర్ట్స్, ఇందులోకి వెళ్ళేసి డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ డేటా ఎంట్రీ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మనకి ఏ విలేజ్ కావాలంటే ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకుంటాము, గెట్ డీటెయిల్స్ కొడతాము. దీన్ని ఎక్సెల్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకుంటాము. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను మీకు ఇప్పుడు లింక్ పెడతాను, ఒక ఎక్సెల్ ఫైల్. ఈ విధంగా ఉంటుంది ఫైలు. ఇందులో ఈ డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ ఏదైతే ఉందో ఇదంతా మొత్తం తీసేద్దాం. కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో డిలీట్. ఈ ప్లేస్లో మీ యొక్క డిఎల్ఆర్ డేటా ఏదైతే ఉందో అది కాపీ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ క్యూజిఎస్ డేటా అని కింద ఇంకో ట్యాబ్ ఉంది కదా, ఈ ట్యాబ్లోకి వచ్చేసాక సేమ్ టు సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఎల్పిఎం నెంబర్ ఎక్స్టెంట్ ఈ విధంగా క్యూజిఎస్ మనకి అట్రిబ్యూట్ టేబుల్లో ఉంటుంది కదా, అది కాపీ పేస్ట్ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేయాలి. నెక్స్ట్ డాష్ బోర్డ్ అనే దాంట్లోకి వచ్చేసి మీ యొక్క లాస్ట్ ఎల్పిఎం నెంబర్ ఏదైతే ఉందో క్యూజిఎస్లో ఆ లాస్ట్ ఎల్పిఎం నెంబర్ అనేది ఇక్కడ మనం టైప్ చేయాలి. 1517 అనేది ఆ లాస్ట్ ఎల్పిఎం నెంబర్. ఓకేనా? ఈ విధంగా మనం టైప్ అనేది చేసుకోవాలి. ఇక్కడ డేటా తీసేసాను కాబట్టి ఏమైంది, మొత్తం అది అన్ని పెండింగ్లో ఉన్నట్టు చూపించింది ఇందాక మనకు. సో నేను మళ్ళీ కంట్రోల్ Z కొట్టేసాను. ఇక్కడికి వచ్చి చూసినట్లయితే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డిఎల్ఆర్ లోపల 1 అనే ఎల్పిఎం నెంబర్ మిస్ అయింది అని చెప్తుంది. ఇక్కడ చూద్దాం, ఇప్పుడు డిఎల్ఆర్ రిపోర్ట్లోకి వచ్చినాను, 1 అనే ఎల్పిఎం నెంబరే లేదు ఇక్కడ, అందుకనేసి అలా చూపించింది. 1 అని టైప్ చేసి ఎంటర్ కొట్టాను. ఇప్పుడు చూడండి 1 ఎగిరిపోయింది కదా. సో ఇప్పుడు నాకు లాస్ట్ ఎల్పిఎం నెంబర్ 1517 అంటున్నాను. సో మిస్సింగ్ ఇన్ డిఎల్ఆర్ అంటుంది. ఎందుకు? ఇక్కడ 1517 అనే నెంబరే లేదు డిఎల్ఆర్లో. లాస్ట్కి వచ్చి చూసుకోవచ్చు, 1517 అనే నెంబరే లేదు. ఇది మ్యూటేషన్ రిజెక్టెడ్ కేసు అనమాట. ఇది మ్యూటేషన్ రిజెక్టెడ్ కేసు ఇది. సో ఇది లెక్కలోకి రాదు. మనకు ఇక్కడ ఏమవుతుంది అంటే మ్యూటేషన్ రిజెక్టెడ్ కేసెస్ కానివ్వండి, ఇటువంటివన్నీ ఫిల్టర్ అవుట్ అయిపోయి ఏవైతే మనము యాక్చువల్గా అట్ లాస్ట్ ఫైనల్ జేసీ గారి లాగిన్లో ఏదైతే మనకు డిజిటల్ సైన్ అయితే అవుట్పుట్ వస్తుందో దానికి సంబంధించినటువంటి మిస్సింగ్ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మిస్సింగ్ ఇన్ క్యూజేఎస్ అంటున్నాము, 2 and 1517. యాక్చువల్గా ఈ విలేజ్లో 1516 ఉన్నాయి. సో ఈ విధంగా ఉంది. నో ఎర్రర్ అని వచ్చేసింది డిఎల్ఆర్లో, ఎందుకంటే 1516 అనేది ఉన్నాయి. ఇంకొకటి ఏమంటే ఇక్కడ మనం గమనించాల్సింది సీరియల్ వైజ్గా ఉన్నాయా లేదా. ఒకవేళ సీరియల్ వైజ్గా లేకున్నట్లయితే కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యూజిఎస్లోనే ఇప్పుడు ఇక్కడ 2 అనేది నేను డిలీట్ చేసినాను అంటే ఇప్పుడు సీరియల్లో ఒక నెంబర్ అనేది తగ్గిపోయింది. సో ఇక్కడ అది విజిబుల్ అవుతుంది. ఈ విధంగా ఆ సీరియల్ నెంబర్ 1 to 1516 లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మధ్యలో ఏదైనా మిస్ అయితే ఐదర్ డిఎల్ఆర్లో కానీ లేదంటే క్యూజిఎస్లో కానీ ఇక్కడ మనకి చూపించేస్తుంది.
ఇక్కడ నేను మళ్ళీ 2 అనేది కూడా పెట్టేశాను అనుకోండి, ఇక్కడ కూడా నో ఎర్రర్ అని వచ్చేసింది. సో ఇంకొకటి డిఫరెన్స్ బిట్వీన్ డిఎల్ఆర్ అండ్ క్యూజేఎస్ ఎక్స్టెంట్. డిఫరెన్స్ బిట్వీన్ క్యూజేఎస్ ఎక్స్టెంట్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్కి ఏదన్నా ఒకటి మారుస్తాం. ఇక్కడ 1.12 ఉంది కదండి, దీన్ని ఏం చేద్దాం, 1 ఎకర్ చేస్తున్నాను. 1 ఎకర్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ డిఫరెన్స్ అనేది చూపించేసింది. క్యూజేఎస్లో 1.12 ఉంది, డిఎల్ఆర్లో ఎకర్ అనే కొట్టినారు, సో -12 డిఫరెన్స్ ఉంది అని చూపిస్తుంది. ఈ విధంగా వచ్చిన వాటిని మనం కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.